టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఎన్ఆర్ఐలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేస్తుంది, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న నిరంతరాయ కరెంట్ను కొనసాగిస్తారా లేదని బంద్ చేశారు. ఇక ఆ ప్రశ్న అడిగిన వెంటనే దానికి సమాధానంగా తెలంగాణలో ఎక్కువ శాతం 3 ఎకరాల లోపు సన్నకారు రైతులు ఉన్నారని, 3 ఎకరాలకు నీరు అందించాలంటే 3 గంటల సమయం సరిపోతుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ లెక్కన రోజుకు 8 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే చాలని 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరమని చెప్పుకొచ్చారు. ఇక అలాగే ఈ పథకంతో కేసీఆర్ ప్రజలను మభ్యపెడుతున్నారని, ఉచితం అనేది అనుచితంగా వ్యవహరిస్తున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 95% రైతులు 3 ఎకరాల లోపున్న చిన్న సన్నకారు రైతులు 3 ఎకరాల లోపల ఉంటే 1 ఎకరాకు నీళ్లు పారించాలి అంటే 1 గంట చాలు. 3 ఎకరాలకు నీళ్లు పట్టాలి, ఫుల్ 3 ఎకరాలు వ్యవసాయం చేస్తే రైతుకు 3 గంటలు చాలు. టోటల్ 8 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుంది. కేవలం విద్యుత్ సంస్థల దగ్గర కమిషన్ గుర్తుపడి వ్యవసాయం 24 గంటలు అని స్లోగన్ తీసుకొచ్చాడు. ఉచిత కరెంట్లో మా చంద్రశేఖరరావు గారు ప్రజల్ని మభ్యపెట్టుకుంటూ, సో ఇట్లాంటి ఉచితం అనేది అనుచితంగా వ్యవహరించవద్దు, దాన్ని మన స్వార్థానికి వాడుకోకూడదని చెప్పి ఉచిత కరెంట్ విషయంలో స్పష్టంగా